మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. కాపులు బలిజలు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ తెలిపారు. ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో చిరంజీవికి మంచి అవకాశం వచ్చిందంటూ తెలిపారు. కాంగ్రెస్ తరపున తిరుపతిలో పోటీ చేస్తే చిరంజీవిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. షర్మిలమ్మ ఇతర పెద్ద నాయకులు ఉన్నా అందరినీ ఒప్పించి చిరంజీవిని సీఎంను చేస్తామంటూ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 55 అసెంబ్లీ స్థానాలు రాయలసీమలో ఉంటే ఒక్క బలిజ కాపులు లేరనేది వాళ్ళ ఆవేదన. మరి ఇది నా మనసులోంచి వచ్చినటువంటి ఆలోచన. ఆ రోజు ప్రజారాజ్యం తిరుపతిలోనే పెట్టాడు. 15 లక్షల మంది వచ్చారు. మధ్యలోనే ఆయన పార్టీని మాతో విలీనం చేశాడు. కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు. రాజకీయాలకి నీలం సంజీవ్ రెడ్డి కూడా దూరం అయి మళ్ళా వచ్చాడు. ఇది అద్భుతమైనటువంటి సమయం. చిరంజీవి గారికి వస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాపు బలిజల కోరిక నెరవేరుతుంది. వాళ్ళ తమ్ముడు వల్ల సాధ్యం కాదు. అవును, ఏమి ఎస్సీలు కూడా అయ్యారు. తప్పేం లేదు, అందరూ కావాలి. ఈయన కూడా వచ్చాడు నా దగ్గరికి, సీఎం కావాలని వచ్చి కూర్చున్నాడు. దానికి ఏముంది, ఎవరైనా కావచ్చు, ఓటర్ ఎవరైనా కావచ్చు. 55 అసెంబ్లీ స్థానాలు రాయలసీమలో ఉంటే ఒక్క బలిజ కాపులు లేరనేది వాళ్ళ ఆవేదన. మరి ఇది నా మనసులోంచి వచ్చినటువంటి ఆలోచన. ఆ రోజు ప్రజారాజ్యం తిరుపతిలోనే పెట్టాడు. 15 లక్షల మంది వచ్చారు. మధ్యలోనే ఆయన పార్టీని మాతో విలీనం చేశాడు. కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు. రాజకీయాలకి నీలం సంజీవ్ రెడ్డి కూడా దూరం అయి మళ్ళా వచ్చాడు. ఇది అద్భుతమైనటువంటి సమయం. చిరంజీవి గారికి వస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాపు బలిజల కోరిక నెరవేరుతుంది. వాళ్ళ తమ్ముడు వల్ల సాధ్యం కాదు. అవును, ఏమి ఎస్సీలు కూడా అయ్యారు. తప్పేం లేదు, అందరూ కావాలి. ఈయన కూడా వచ్చాడు నా దగ్గరికి, సీఎం కావాలని వచ్చి కూర్చున్నాడు. దానికి ఏముంది, ఎవరైనా కావచ్చు, ఓటర్ ఎవరైనా. మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. కాపులు బలిజలు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో చిరంజీవికి మంచి అవకాశం వచ్చిందంటూ తెలిపారు. కాంగ్రెస్ తరపున తిరుపతిలో పోటీ చేస్తే చిరంజీవిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. షర్మిలమ్మ ఇతర పెద్ద నాయకులు ఉన్నా అందరినీ ఒప్పించి చిరంజీవిని సీఎం చేస్తామంటూ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.